మన దేశంలో బయటపడ్డ ఒక రేర్ మెటీరియల్. ఇది మన దేశాన్ని అమెరికా, చైనా కంటే ముందుకు తీసుకెళ్లగలదు. ఒక్కసారి ఊహించుకోండి, ఎన్నో ఏళ్లుగా పంజాబ్ లో ఒక నది ప్రవహిస్తోంది. ఆ నది పేరు సుత్లజ్. చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తూ ప్రవహిస్తున్న ఈ నది ఇసుకలో రీసెంట్ గా బయటపడ్డ మెటల్ ని చూసి యావత్ భారతదేశమే కాదు, దునియా మొత్తం షాక్ అవుతుంది. ఐఐటి రోపర్ కి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఒక సాధారణ సాయిల్ స్టడీ కోసం సుత్లజ్ నది ఇసుకను అనలైజ్ చేస్తున్నారు. కానీ అప్పుడు వారు ఒక అద్భుతాన్ని కనిపెట్టబోతున్నారని వారు ఊహించి ఉండరు. ఈ ఇసుకను కరిగిస్తే ఒక మెటల్ పుట్టింది. అది చూడ్డానికి మామూలుగానే ఉంటుంది, కానీ దాని విలువ బంగారం కంటే ఎక్కువ రేటు. ఆ మెటల్ ని టంటలం అని పిలుస్తారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ టంటలం అంటే ఏంటి అని. అమెరికా, చైనా లాంటి దేశాలకు ఈ వార్త విన్నాక ఎందుకు నిద్ర పట్టట్లేదు? భారత్ లో టంటలం బయటపడిందంటే అవాక్కవుతున్నారు. టంటలం, దీని పేరు మీరు ఇప్పటి వరకు వినుండరు, కానీ ఫ్యూచర్ లో బాగా వార్తల్లో నిలిచే పేరవుతుంది. ఎందుకంటే ఇదేదో సాధారణ మెటల్ కాదు, మన భవిష్యత్తుకు కావలసిన వనరు. ఈ మెటల్ స్పెషాలిటీ ఏంటంటే దీని సైలెన్స్. ఇది విరగదు, అరగదు, ఏ కెమికల్ తోనూ తొందరగా రియాక్ట్ అవ్వదు. యాసిడ్ గాని, ఎక్స్ట్రీమ్ రేడియేషన్ లేదా 3000 డిగ్రీల హీట్ ను కూడా టెంటలం తట్టుకోగలదు. ఒక యోగి తపస్సులో తనని తాను ప్రశాంతంగా ఉంచుకున్నట్టు ఉంటుంది ఈ మెటీరియల్. మెడికల్ వరల్డ్ లో దీన్ని బయో కంపాటబుల్ మెటల్ అని పిలుస్తారు. అంటే దీన్ని మనిషి శరీరంలో అమరిస్తే దీనివల్ల ఇన్ఫెక్షన్ రాదు, ఎలర్జీ రాదు. అందుకనే దీన్ని ఫేస్ మేకర్స్, డెంటల్ స్క్రూస్ అండ్ బ్రెయిన్ ఇంప్లాంట్స్ లో కూడా యూజ్ చేస్తున్నారు. కొన్ని బాడీ పార్ట్స్ లో ఇతర మెటల్స్ ని పెడితే అది చాలా రిస్క్ తో కూడుకున్న పని, లేదా ఇన్ఫెక్షన్ రావడానికి కూడా కారణమవుతాయి. కానీ టంటలం వల్ల ఎటువంటి ప్రాబ్లము రాదు. అన్ని బాడీ పార్ట్స్ లో చక్కగా ఇమిడిపోతుంది. అంతేకాదు, ఈ టంటలం ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో ఒక రెవల్యూషన్ లాంటిది. ఇది లేకుండా హై పర్ఫార్మెన్స్ కెపాసిటర్ అని తయారు చేయలేరు. ఈ కెపాసిటర్స్ మన మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్, ఇంకా చెప్పాలంటే స్పేస్ క్రాఫ్ట్ లను కూడా నడిపిస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాసాకి చెందిన మాసా రోవర్స్ ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కూడా టంటలం కెపాసిటర్స్ పైనే పనిచేస్తున్నాయి. ఎందుకంటే మార్స్ పైన ఉండే వేడి వాతావరణంలో ఒక స్పార్క్ గాని, చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగిన మిషన్ మొత్తం పేలిపోతుంది. అలాంటి మెటల్ ఇప్పుడు భారతదేశంలో ప్రవహించే నది ఇసుకలో దాగుంది. టెంటలం ను డిఫెన్స్ లో సైలెంట్ వారియర్ అని పిలుస్తారు. దీని ఉపయోగం ఏంటంటే స్టీల్త్ టెక్నాలజీ, ఆర్మర్ ప్లాంటింగ్ అండ్ న్యూక్లియర్ రియాక్టర్లలో యురేనియం రియాక్షన్ జరిగేటప్పుడు టెంటలం వాటిని కంట్రోల్ చేయగలదు. ఇప్పుడు దునియా మొత్తం ఈ టెంటలం ను ఫ్యూచర్ రెడీ మెటీరియల్ గా భావిస్తున్నారు. కానీ భారతదేశంలో ప్రకృతి తన చేతులతో మనకు దీన్ని బహుమతిగా అందించిందంటే మనం చాలా అదృష్టవంతులం. ఐఐటి రోపర్ సైంటిస్టులు సుత్లజ్ నది ఇసుకను తవ్వినప్పుడు వారు ఊహించి ఉండరు, ప్రపంచాన్ని శాసించే టంటలం అనే అద్భుత మెటల్ ను వాళ్ళు కనిపెట్టబోతున్నారని. ఈ టంటలంను ఎక్స్ట్రాక్ట్ చేస్తే దునియాని శాసించే దేశాల్లో మనం అగ్రరాజ్యంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ మెటల్ చాలా చాలా రేర్. దునియాలో చాలా చాలా తక్కువ దేశాల్లో మాత్రమే దీని నిక్షేపాలు ఉన్నాయి. కేవలం 5% దేశాల్లో మాత్రమే దీని పూర్తి ప్రొడక్షన్ చేసే యాక్సెస్ ఉంది. అందులో ఇప్పుడు భారతదేశం కూడా ఒక భాగస్వామిగా మారిపోనుంది. ఈ న్యూస్ ప్రపంచం మొత్తం పాకగానే గ్లోబల్ రేర్ ఎర్త్ మార్కెట్స్ వెంటనే రెస్పాండ్ అయ్యాయి. ఎక్స్పర్ట్స్ ఇప్పుడు గేమ్ లో ఇండియా కూడా అడుగు పెట్టిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు రేర్ ఎర్త్ డిప్లొమసీ కేవలం చైనా కనుసైగల్లోనే నడిచేది. దునియాలో దాదాపు 60% క్రిటికల్ మినరల్ ప్రొడక్షన్ చైనాలోనే జరుగుతుంది. చైనా ఈ మినరల్స్ ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తే అమెరికా, యూరోప్ లో కూడా స్తంభించిపోతాయి. కానీ ఇప్పుడు భారతదేశం మార్కెట్ లో ఎవ్వరిని అడగాల్సిన పని లేదు. మనమే మార్కెట్ ని డిసైడ్ చేయగలం.